ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతుకున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతుకున్నానంటే Yeah.
బైబిల్ సందేశంలో యేసును ఏడేళ్ళు కాపాడిన దేవుడు ఈ కరోనా కాలంలో నిపుణులు కాపాడి అక్కడ ఇష్టమైన ప్రశస్తమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వేదికని అలంకరించిన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన స్థానిక సంఘ కార్యక్రమం అబ్రాహ్మణ్కు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4-5 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోనే మేలు చేత మేము తృప్తి పొందిదము. మాకు రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసులకందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైనటువంటి వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడితో మొట్టమొదటిగా సత్సంబంధం ఉండాలి, సన్నిహిత సహవాసం ఉండాలి, ప్రార్థనాపరుడై ఉండాలి, దైవ సన్నిధిని కోరుకునేవాడై ఉండాలి. దైవ సన్నిధిని తప్పకుండా తన ఎదుగుదలను బట్టి సంఘము కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. మీకు అర్థమవుతున్న కాన్సెప్ట్. ఈ దావీదు గారు ఒక విషయం ఏంటి అని అంటే, ఎక్కడో గొర్రెల కాపులో ఉన్నటువంటి అతన్ని తీసుకొని, గొర్రెల దొడ్డి నుండి తను తీసుకొని తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా దేవుడు నియమించాడు అని సమూయేలుతో చెప్తాడు దేవుడు. ఆ సమూయేలుతో దేవుడు చెప్తే సమూయేలు గారు వెళ్ళి దావీదు గారితో చెప్తాడు. దావీదు గారి స్థితి ఏమిటి అని అంటే, ఇంట్లో ఆ 7 కూడా, అంటే ఎలమండుగురు వారు, ఆ 7 కూడా తృణీకరించబడిన వ్యక్తే. ఊరి బయట ఉన్న వ్యక్తి, గొర్రెల కాపులో, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇదేం సూచిస్తుంది అని అంటే, నీవెంత దేవుని హృదయాన్ని అనుసరిస్తున్నావు అన్నది ప్రాముఖ్యం. పౌలు రాస్తాడు, జ్ఞానహీనులైన మిమ్మలను జ్ఞానులను సిగ్గుపరచడానికి అంటాడు. తృణీకరించబడినటువంటి మిమ్మల్ని, లేకపోతే మీరు ఎవరైతే ఆ సహోదరుల ఎదుట ఎక్కడో ఊరి బయట ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసారు. నాలాంటి కొన్నిసార్లు సేవకులు కూడా అవివేకంగా ఉంటారు. దైవ సంకల్పాలు కొన్నిసార్లు తెలియవు, దైవ ప్రణాళిక తెలియవు. ఆనాడు సమూయేలు పరిస్థితి కూడా అదే. కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఆ మర్మాలు దేవునికే తప్ప, ఆయన ఆలోచనలు దేవునికే తప్ప, ఆయనకే తప్ప, ఆయనకు తెలిసినంత రీతిగా మనం ఒకవేళ డాక్టర్లమైనా, బిషప్లైనా, రెవరెండ్లైనా ఏది పెట్టుకున్నా ఆయనకు తెలిసిన రీతిగా మనకు తెలియదు. ప్రవక్తైన సమూయేలు గారికి తెలియలేదు. దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరు అని అదించాలి దేవుడు చెప్పేంత వరకు కూడా. ఏర్పాటు ఏదైనా సరే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి చేతనే దేవుడు దాన్ని కట్టిస్తాడు. తన ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తినే ఆ సంఘానికి నియమిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అదే అవుతూ ఉంది. సో నేను నియమించబో వ్యక్తిని నేను గొర్రెల కాపుల నుండి, గొర్రెల గడ్డ నుండి తెచ్చి నా ప్రజలైన, నా జనులైన ఇశ్రాయేలు ప్రజల మీదకి నేను రాజుగా నేను నియమించబోతున్నా. నేను నియమించి రావాలని డిసిషన్, నేను ఒక నిర్ణయం తీసుకునేసా. ఎంత మాత్రమో ఈ సౌలు పనికిరాడు. చూడండి, అది సమయంలో ఏర్పాటు కాదు, సమయంలో కన్నటువంటి తల్లిదండ్రుల ఏర్పాటు కాదు, లేకపోతే సమయంలో ఉన్నటువంటి ఆ కులమో లేకపోతే ఆ యూద వంశమో
వాళ్ళదే కాదు, కేవలం దేవుడి. చదువు దేవుడి మంటారు. దేవునికి కన్న తండ్రి కూడా తెలియదు. తను ఏదైతే ఆ యొక్క 7 పాలు తాగి విడిచినటువంటి ఆఖరిగా తాగినటువంటి వాడు, వారికి కూడా తెలియదు, 7 మందికి కూడా తెలియదు, చివరికి ప్రవక్తకు తెలియదు. ఒకవేళ ఈ ప్రాంతానికి అబ్రహాం లింకన్ గారు ఈ ప్రాంతానికి వస్తారో, ఆయన ఇక్కడ కాపరిగా ఉంటారు అన్నది అంతకుముందు మీకు తెలుసో తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తుంటాడు. ఏ స్థలానికి ఎవరిని పంపిస్తే అది బాగుపడుతుందో, నా ప్రజలు బాగుపడతారు. ఎవరిని పంపిస్తే నా ప్రజలు బాగుపడతారు. దేవునికి దావీదు గారి మీద నమ్మకం ఉంది. ఈ వ్యక్తిని కనుక పంపిస్తే నా ప్రజలు చక్కగా నడిపించగలడు. దైవికంగా సౌలు చూడండి, దావీదు గారు చూడండి, సౌలు నాయకత్వాన్ని చూడండి, దావీదు గారి నాయకత్వం చూడండి. సౌలు యొక్క నాయకత్వం, దావీదు గారి నాయకత్వంలో కనబడేది ఏమిటి అంటే, ఎక్కడ కూడా దైవభక్తి విషయంలో కావచ్చు, ప్రార్థనా జీవితంలో కావచ్చు, దేవునికి సన్నిహితంగా ఉండే విషయం కావచ్చు, దేవునికి సమీపంగా ఉండే విషయం కావచ్చు, దేవుని హృదయాన్ని అనుసరించే విషయంలో కావచ్చు, ఎంతో వ్యత్యాసం ఉంది. కనబడిన వారంతా నాయకులని మనం చెప్పలేము. సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉండవచ్చు, దాన్ని బట్టి మనం ఇతనే నాయకుడని మనం చెప్పలేము. ఏమో ధృవీకరించబడినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడేమో, ఆ వ్యక్తి ద్వారా సమాజాన్ని బాగు చేస్తాడేమో, ఆ వ్యక్తి ద్వారా ఆ సమాజం యొక్క ప్రజల యొక్క ఆ ప్రవర్తనను దేవుడు మలుస్తాడేమో, ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితం ఆ సమాజ ప్రజలపైన ప్రభావితం చూపిస్తాడేమో. ఈరోజు దావీదు గారిని మనం చూసుకుంటే, దావీదు గారు ఒక దినములకు దేవుని సన్నిధిలో 10 సార్లు సమయాన్ని గడిపేవాడు. ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మార్లు దేవుని స్తుతించేవాడు. నాకైనా వింటున్న మీకైనా అంత సమయాన్ని మనం వెచ్చించలేము. ఈ రోజున సేవకులనే మాకు కూడా ఎన్నో బిజినెస్లు ఉంటాయి, ప్రార్థన టైం ఉండదు, బిజీ 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 బిజీ. 55వ కీర్తన 15వ వచనంలో దినములకు ముమ్మారు, యూదులు ముమ్మారు చేస్తారు ప్రార్థన. దినములకు 7 మార్లు 119వ కీర్తన 164వ వచనంలో దినములకు 7 మార్లు. ప్రార్థనాపరుడు, కీర్తనాపరుడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధికుడు, దేవుని సన్నిధి అంటే తనకెంతో ఇష్టం. దాని కొరకు దేవుని భుజంలో నేను ప్రార్థన చేశాడు. నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ సన్నిధిలో ప్రసన్నతను చూస్తూ నేను నీ సన్నిధిని ధ్యానించాలి, నాకు ఆ భాగ్యం దయచేయాలి ప్రజలు అనుకునేవాడు. నాకు వెండి ఇవ్వు, నాకు అది ఆయన కోరుకునేటువంటిది. అందుకే 40 సంవత్సరాల పరిపాలనలో, దావీదు పరిపాలనలో దావీదు గారు చరిత్ర నిలిచిపోయాడు. ఆయన ప్రార్థనలు, ఆయన కీర్తనలు, ఆయన సంగీతం, ఆయన వాయిద్యం వాయించే సంగీతం, ఆయన ఆత్మ ఆయన మీద నిలిచి ఉండేటువంటి స్థితి అద్భుతమైనటువంటి రీతిగా నేటికి కూడా అనేకులు ప్రభావితం చేస్తూ ఉంది. ప్రజలను ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడు కావాలి. తను ప్రభావితులై ప్రజలను ప్రభావితం చేయాలి. అలాంటి దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దేవుని విషయానికి వచ్చేటప్పటికి చిన్న పిల్లవాడు తన స్థితిని మార్చి దేవుడు తనకిచ్చిన భాగ్యాన్ని ఆయన తలంచుకుంటూ తన పట్ల ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని ఇంతగా చేశాడైన రాజుగా. అంతరంగంలో కృతజ్ఞత అనేది దేవుడు చేసిన మేళ్లకు ఒక పాట పాడితే అది అంతరంగంలో నుండి రావాలి, నీ జీవితంలో నుండి రావాలి.
నీ స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారి పరిస్థితి అదే. మిద్దెల మేడలో వెండి బంగారంలో నాకు మొరపెట్టుకో, నాకు చెప్పుకో. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చాలా మంది ప్రార్థన అంటే ఏం తెలియదు. ఏదో వారేదో వచ్చి దేవుని ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. నీ బ్రతుకు, నీ జీవితం, నీ స్థితి, నీ పరిస్థితి, నీ శ్రమ, నీ వేదన, నీ కష్టం, నీ పాపపు స్థితి. ప్రార్థన అంటే నీ కొరకు, దేవుని కొరకు కాదు. దేవుని కొరకు మనం ఏమైనా ప్రార్థన చేస్తావా? దేవా నీకు వెండి వచ్చును గాక, బంగారం వచ్చును గాక, ఓ దేవా ఈయన యేసయ్యకి బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, ఇల్లు ఇచ్చి, వాకు ఇచ్చి. అన్నం కావాలి, వస్త్రాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగం ఇస్తే అది చాలు, ఇంకొక ఉద్యోగం కావాలి. ఒక ఇల్లు ఇస్తే అది చాలు, ఇంకొక ఇల్లు కావాలి. మనం అడుగుదాం అనగా దాన్ని చేరువని శ్రీమంతుడైనా మహారాజైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడేవాడు. ప్రభుతో సహవాసం. ఆయన ఎల్లప్పుడూ కూడా యు వాంట్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవుడితో సమయాన్ని గడపాలి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా. అలాంటి వ్యక్తి దావీదు గారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇలాంటిది మనల్ని ప్రభావితం చేయట్లేదా? ఇంతని కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి ఇతను. ఇంతని దేవుణ్ణి మరవలేని స్థితిలో ఉన్నాడే ఇతను. స్తుతించలేక ఉన్నాడే ఇతను. కీర్తించలేక ఉన్నాడే. ఒక్క క్షణమైన కీర్తించలేకుండా ఉన్నాడే ఇతను. ఈ దినమునికి ముమ్మారు ప్రార్థన. మనం ఒక్కసారి ప్రార్థన చేస్తేనే సుస్థ అయిపోతున్నాం. మళ్ళా ప్రార్థన అనుకోండి. ఏదైనా ఎప్పుడు ప్రార్థన 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 అంటారు. ఎప్పుడు గుడి 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 అంటారు, చర్చి చర్చి అంటారు, ఏ పని లేవా అంటారు, క్రైస్తవులే అంటారు. కానీ దావీదు గారు తనకున్న మోధ ఏది కూడా తను అడ్డగించలేదు. విచ్చేస్తున్నటువంటి దైవజనులు భాను గాయకర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆస్తులను పెట్టుకొని దేవుడు తన మాటలను తెలియపరిచాడు. ఆ రీతిగానే ప్రత్యేక సువార్త గాయకులు టోనీ ప్రకాష్ గారికి కూడా వ్యక్తిగత సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నా. అలాగనే సహోదరులు రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆ రీతిగానే విజయ ఆనందరావు గారికి, ఆ రీతిగానే జేమ్స్ పాస్టర్ గారికి, అలాగనే దేవయ్య గారికి, ఆ రీతిగానే చంద్రయ్య గారికి, బరబ్బా గారికి, ఆ రీతిగానే సుభాష్ పాల్ గారికి, ఆ రీతిగానే సూర్యం పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంఘము ఈ రీతిగా వార్షికోత్సవం జరుపుకోవడంలో మొదటిగా దేవుని యొక్క బలము. అందుకని మనం అందరము ఆ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని నామాన్ని నేను ముందుగా ఘనపరుస్తున్నాను. ఇందులో ఎవరి గొప్పతనము ఎవరిది లేదు. దేవుని నామము ఘనంగా ఆయన ఈ కార్యక్రమం జరిగించుకున్నాడు. తదుపరి భౌతికంగా స్థానిక సంఘం వారు ఆర్థికమైన విషయాలు, సలహాలు, మరి సేవకులుగా దైవ సేవకులు మరి వాక్య పరిచర్లు తెలియజేశారు. ఒక మంచి సంఘము చక్కగా ఉండాలంటే నాయకత్వం, ఆ నాయకత్వంలో నాయకుని మాటను అంగీకరించాలి. దేవుని యొద్ద నుంచి వస్తున్న వర్తమానం అది గౌరవించినప్పుడు సంఘము వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి అలాగున మరి నాకంటే వయస్సులో పెద్దవారైనప్పటికీ ఒకవేళ కొంతమంది చాలా జ్ఞానం కలిగిన వారుగా లోకంలో తిరుగుతున్నట్టు వారు అయినప్పటికీ దేవుని సేవకునిగా ఒక మాట చెప్పినప్పుడు చక్కగా గౌరవించి దాదాపుగా చాలా దినాల నుంచి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన సహకారం అందించడంతో పాటు మరి దాదాపుగా 2-3 దినాల నుంచి కూడా దాదాపు 31వ తారీఖు నుంచి కొన్ని పనులు చేశాం మన సంఘంలో. వీటన్నిటిలో సహకరించారు. మీరు ఏ పని చేస్తున్నారో నేనే ఏ పని చేస్తున్నానో దేవునికి తెలుసు. ఇక్కడ పేర్లు మరి చెప్పకపోతే లేకపోతే చెప్తే బాధపడే పరిస్థితులు ఇక్కడ లేవు. దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ 4వ వార్షికోత్సవంలో ప్రతి విషయంలో సహకరించినటువంటి వారికి అందరికీ స్థానిక సంఘానికి ప్రత్యేకించి నా వ్యక్తిగతమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, నా ప్రత్యేకమైనటువంటి దీవెనలు కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంతో సమర్థవంతంగా చక్కగా
మరి మీ సహకారంతో ముందుకెళ్తుంది, దేవుని యొక్క అనుమతితో, దేవుని నడిపింపుతో. ఆ విషయాన్ని నేను తప్పకుండా చెప్పగలను. కాబట్టి చేరవచ్చిన మీకు అందరికీ కూడా మరి భోజనము, ఆతిథ్యము సిద్ధపరచబడి ఉంది. ఒక్క పర్యాయము 160 మంది మరి ఇక్కడ కూర్చోవచ్చు, దాదాపుగా 200 మంది కూర్చోవచ్చు. సేవకులందరికీ దేవుని మందిర ఆవరణలో ఉంటుంది. కాబట్టి యవన పిల్లలు క్రమంగా తొందరపడొద్దు. సమృద్ధికరమైనటువంటి భోజనం మరి సిద్ధపరచబడింది కనుక సేవకులను చక్కగా వారిని ఏర్పాటు చేసే విషయంలో కొంతమంది సంపత్ కుమార్ ఆధ్వర్యంలో, అలాగే కొంతమంది సేవకులు ఉన్నారు, వారు ఉండి అక్కడ మరి యవన పిల్లలకు ప్రోత్సాహకరంగా ఆ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. అక్కడ తర్వాత ఇక్కడ మీరు కొంచెం టోనీ ప్రకాష్ గారు పాట పాడుతుంటారు, మీరు కొంచెం అనుకూలంగా లేచి నిలబడితే ఇక్కడ యవన పిల్లలందరూ కూడా ఇక్కడ ఒక 3 లేకపోతే 4 లైన్లు, దాదాపుగా 40 టేబుల్స్, 160 మంది ఒకసారి కూర్చోవచ్చు. ఇక్కడ తొందరపడాల్సిన పని లేదు. స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతుకున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతుకున్నానంటే, నీ కృపా, నీ కృపా, కష్టకాల సమయం నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది. కష్టకాల సమయం నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతుకున్నానంటే, నీ కృపా. భూకులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. భూకులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోకాకు ఇచ్చినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతుకున్నానంటే, నీ కృపా.
చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతమే చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. ఈ కృపా స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే స్థితిలో ఉన్నానంటే చేసి పరలోక పర్యత్నం నాకు ఇచ్చినది. భూతులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోకాకు ఇచ్చినది. నీ కృపా స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే నీ కృపా చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతమే చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. నీ కృపా స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే స్థితిలో ఉన్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతమే చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా
నీ కృప